ఓం శ్రీ మాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, చూడు తల్లి, నువ్వు కోరింది జరగలేదు అని చాలా దిగులు పడిపోతున్నావు. ప్రతి క్షణము కూడా నిన్ను గమనిస్తున్నానమ్మా. చాలా అంటే చాలా దుఃఖిస్తున్నావు. అయితే నీ బాధను చూస్తే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వు జీవితంలో గెలవలేక ఓడిపోతున్నాను అని అనుకుంటున్నావు. నిజానికి అది ఓటమి కాదు తల్లి, అది నిజమైన గెలుపు. నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు. అమ్మా దుర్గమ్మ తల్లి, నేను మనసులో ఏదైనా అనుకుని సాధించాలి అనుకుంటే నేను ఎంతగా పోరాటం చేసినా సరే ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది. నేను అనుకున్నది జరగకపోవటం వలన నాకు మరి కాస్త నిరాశ అనేది మిగులుతుందమ్మా. అన్నీ నేను ఎదుర్కొనేలా చేస్తున్నావు. చాలా అంటే చాలా కష్టాలు వచ్చేలా చేస్తున్నావు. ఏంటి దుర్గమ్మ తల్లి, ప్రతి క్షణము కూడా నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా, మరి ఏంటి ప్రతిరోజు కూడా నాకు ఈ బాధలు అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. చూడమ్మా, నీకు నిజంగా చెప్పాలి అంటే నీది అపజయం కానే కాదు, నిజమైన గెలుపు నీది. నువ్వు ధైర్యంతో ఉండు. నేను చెప్పే మాటలు ఆలకించు. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే, సమస్యలతోటి సతమతమవుతున్నా సరే, దుర్గమ్మ తల్లి ఎందుకు నన్ను పరీక్షిస్తుంది, ఎందుకు సమాధానం చెప్పటం లేదు అని అనుకుంటున్నావు కదా. చూడు తల్లి, నీకు పరిష్కారం ఎందుకు చూపించటం లేదు అని అనుకుంటున్నావు. ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చాను. ఒక్కసారి నువ్వు అన్నీ కూడా గుర్తు చేసుకో అమ్మా. నీకు ఎన్నోసార్లు నీ సమస్యలకి పరిష్కారం చూపించాను. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా ఆ కష్టాల నుంచి నిన్ను దాటించేశాను. నువ్వు బాధపడుతూ ఉండటం వలన నీకు అర్థం కావటం లేదు. ఒక్కసారి ఆలోచించు తల్లి. ఒక్కసారి మనసా వాచా కర్మణ ఒక్కసారి ఆలోచించు. నీ కష్టాల్లో నేను ఎప్పుడూ కూడా సహాయపడలేదా? అలాగే నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా సరే ప్రతి క్షణము నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి నీ అంతరాత్మకి నేను గుర్తు చేయలేదా? నువ్వు ఆ కష్టాలని ఎదుర్కోవటానికి నీకు ధైర్యాన్ని ఇచ్చాను. అలాగే ఎంతో సహాయాన్ని చేశాను. ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు. అప్పుడు నీకే అర్థమవుతుంది. ఒక్కొక్కసారి సమస్య తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళుతుంది. కానీ నువ్వేమీ అక్కడ ఆగిపోలేదు కదా. ఆ సమస్యలన్నిటినీ కూడా దాటుకుంటూ నువ్వు ఇక్కడి వరకు వచ్చావు. మరి నా సహాయం లేకుండానే నీకు నువ్వుగా ఈ సమస్యలన్నిటినీ కూడా దాటుకుంటూ వచ్చావా? భగవంతుడు అనేవాడు కష్టాలను ఇచ్చినప్పుడు వాటి నుండి బయటికి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. భగవంతుడు సహాయం చేయటం లేదు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు బిడ్డ. నీకు ఒక విషయం చెబుతున్నాను. నాకు ఎవ్వరూ వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది. ఏదైనా సాధించగలను అని నమ్మకం వస్తుంది. అంటే ప్రస్తుతానికి నాకు ఎవరూ లేరు, నా చుట్టూ ఎవ్వరూ లేరు, నాకు నేనే ధైర్యం, నాకు నేనే ఒక శక్తిని అని అనుకుని నీకు ఏ కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉండు. భగవంతుడు అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకంతో ఉండు. నువ్వు మాత్రం కష్టాలను చూసి తలక్రిందులైపోతున్నావు. కష్టాలన్నీ కూడా నా మీదే పడుతున్నాయి అనే భ్రాంతిలో ఉంటున్నావు. నీకు నువ్వే ఓదార్చుకునే శక్తి నీలో ఉండాలి. నిన్ను నువ్వు నిలబెట్టుకునే సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే ఎవరూ కూడా నీకు సహాయం చేయరు. ఓదార్పు అనేది ఎవ్వరూ ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. కేవలం నీ వల్లే సాధ్యమవుతుంది అని గుర్తుంచుకో. అలాగే భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ దుర్గమ్మ తల్లి నీతో ఉంది అని తెలుసుకో అమ్మా.
నీ ఆలోచనలకి, నీ సమస్యలకి తప్పకుండా ఒక దారి అనేది దొరుకుతుంది. అలాగే నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నువ్వు మనసులో ఎలా అనుకుంటున్నావు కదమ్మా, ఆ సమయం ఎప్పుడు వస్తుంది దుర్గమ్మ, ఇదిగో అదుగో అంటున్నావు, కానీ నువ్వు నాకు ఏ రోజు కూడా శుభవార్తల్ని వినిపించటం లేదు. నా జీవితంలో ఉన్న కష్టాలను నువ్వు పూర్తిగా తొలగించలేదు అని అనుకుంటున్నావు కదా. నీ మనసుని అదుపులో ఉంచుకుని ఆలోచించు. నువ్వు ఒక్కసారి చెప్పు తల్లి, నీ దుర్గమ్మ తల్లి నీ కష్ట సమయంలో నీకు చెయ్యందించలేదా? అలాగే నీ ప్రతి కోరిక కూడా నెరవేర్చింది. ఏదో ఒక కోరిక నెరవేరినప్పుడు, కొంచెం ఆలస్యం అయినప్పుడు నీకు నువ్వుగా దుఃఖభరితంగా ఉండటం న్యాయమా చెప్పు తల్లి. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం అవదు. ప్రతి క్షణం నువ్వు ఎదుర్కొన్నది ప్రతిదీ కూడా నీకు మధురానుభూతిగా చెందాలి. ఏ సమస్యనైనా సరే సంతోషంగా ఎదిరించే శక్తి నీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళే దారి అంతా కూడా ఒక పూలబాటగా కనిపిస్తుంది. అలాగే నీకు ఎప్పుడైనా కష్టం అని అనిపిస్తే ఈ దుర్గమ్మ తల్లి నీకు తప్పకుండా సహాయం చేస్తుంది. చేస్తూనే ఉన్నాను, అది నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. నీ కష్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ తీరబోతున్నాయి. కొన్ని కష్టాలు, సమస్యలు అనేవి ఉన్నాయి. అవి నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారిలో కూడా ఉంటాయి. ఈ జీవన చక్రంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం అని నీకు తెలియదా? దీని గురించి నీకు తెలుసు కదా, మరి ఎందుకు అంతలా బాధపడుతున్నావు? కష్టాలు అనేవి ఎవరికైనా సరే సర్వసమానమే. ఏ జీవికైనా కష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అంటే తప్పకుండా నీ జీవితంలో సుఖపడతావు, సంతోషకరమైన రోజులు వస్తాయి అని తెలుసుకో. అంతేకాని ఈ కష్టాలు, ఈ సమస్యలు ఎప్పుడూ నాతోనే ఉంటాయేమో, ఎప్పుడూ నా జీవితం ఇంతేనేమోనని ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఇలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. నీకు దుర్గమ్మ తల్లి మంచి జీవితాన్ని ప్రసాదించింది. నువ్వు ఆనందంగా ఉండటానికి, సంతోషంగా గడపడానికి ప్రతి క్షణము కూడా నీకు సహాయం చేస్తున్నాను. బాధలు, కష్టాలు చూసి నువ్వు దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఎక్కడే ఆగిపోతుంది. నువ్వు వెళ్ళే దారి పూలబాటగా మార్చుకోవాలి. నీలో ధైర్యం ఉంటే ఏ పనైనా చేయగలవు. నేను చేయగలను అని అనుకుంటేనే చేస్తావు. అది నీ ఆలోచన బట్టే ఉంటుంది. కాబట్టి దేనికైనా సరే నువ్వు ఎదురు నిలబడాలి. దేని గురించి కూడా భయపడకూడదు. నీకు ఏ జీవితాన్నైతే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని నువ్వు సంతృప్తిగా జీవించాలి. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుంటున్నావు కాబట్టి ఆ ఆలోచనలు నిన్ను తినేస్తున్నాయి. నీ పూర్తి బాధ్యత ఈ దుర్గమ్మ తల్లి తీసుకున్న తర్వాత ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం? భగవంతుడిపై నీకు నమ్మకం లేదనే కదా అర్థం? లేదంటే భగవంతుడు నీ అవసరాలు తీర్చే ఒక వస్తువులా చూస్తున్నావా? తల్లి, నువ్వు నన్ను చూస్తున్నావా, నా కష్టాలు తీరుస్తావా అని నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దాని అర్థం ఏమిటి? భగవంతుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు కదా. మరి ఎందుకు నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏ కోరికైనా, ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు పలకబోతుంది. కానీ దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు మీరు తప్పకుండా ఎదురు చూడాలి. ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా కనిపించాలి. అసంతృప్తిగా అసలు ఎప్పుడూ కనిపించకూడదు. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు కనిపించాలి తల్లి. సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి. నీ జీవితం అనేది ఆనందంగా మారుస్తాను. నీ సమస్యలన్నిటినీ కూడా నీ నుండి దూరంగా విసిరేస్తాను. అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు. నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటే నేను చూస్తూ ఎలా ఉంటాను? నేను చూడలేను తల్లి. అందుకే నీకు ప్రతిరోజు ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది బిడ్డలు నా మాటలు గ్రహించి నా మాటల మీద నమ్మకంతో ధైర్యంగా ఉంటున్నారు. కానీ కొంతమందిని మాత్రం నేను బుజ్జగిస్తూ వస్తున్నాను. వారిని బుజ్జగించాలి. వారి పట్ల చాలా శ్రద్ధతో ఉంటున్నాను, ఓపికతో ఉంటున్నాను. నేను చెప్పినప్పుడు విననట్టే విని, అమ్మా నీ మాటలు విన్నాక నాకు ధైర్యంగా ఉంది అంటున్నారు. కానీ కాసేపటి తర్వాత మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నారు. అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటున్నాను కదా. మరి నీ మనసులో ఆలోచనలు ఎందుకు ఈ విధంగా ఉంటున్నాయి? ఒక్క విషయం చెబుతున్నానమ్మా. నేను చూపించిన దారిలోనే మీరు నడవాలి. మీ దారి మీరు ఎంచుకుంటే నేనేమీ చేయలేను.
మంచి బాటలో పయనించాలి. నేను చెప్పినట్టుగా వినాలి అని దుర్గమ్మ తల్లి కోరుకుంటుంది. నీ జీవితంలో నువ్వు కోరింది జరగలేదు అని నువ్వు ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు. అతి త్వరలో నీ కోరిక నెరవేరబోతుంది. నీ మదిలో మెదిలే ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఇకనైనా నువ్వు సంతోషంగా ఆనందంగా కనిపించాలి. నీ దుర్గమ్మ తల్లి నీ నుండి ఇదే కోరుకుంటుంది. సంతోషంగా ఆనందంగా ఉండు అనేది మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.